క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దావీదు దేవుడిని బట్టి ఏం చేసుకున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడంట. శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని, ప్రతికూల పరిస్థితి వచ్చిందని, శత్రువులు వారి మీద పడి దోచుకొని పోయారని, ఇంకా ఏ పరిస్థితిని బట్టో తను కృంగిపోలేదు, భయపడలేదు. కానీ దేవుణ్ణి బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఏం చేసుకున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడంట. ప్రతి విషయంలో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అవునండి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ప్రతి పరిస్థితిని దావీదు దేవుని బట్టి ధైర్యంగా ఉండి జయించాడు. ఈరోజు నీవు కూడా దేవుని బట్టి ధైర్యంగా ఉంటే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ప్రతి ప్రతికూల పరిస్థితి, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది దేవుని బట్టి నువ్వు కూడా ఏం చేయగలుగుతావు? జయించగలుగుతావు. కాబట్టి ఏ విషయంలో భయపడక, అధైర్యపడక దావీదు వలె దేవుని బట్టి ధైర్యంగా ఉండి అన్ని విషయాల్లో దేవుని సహాయం పొందుకొని జయించు. అట్రీతిగా అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయమును, ధైర్యమును, జయమును అనుగ్రహించునిగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా, పరిస్థితులను బట్టి భయపడేవారిగా కాక, కృంగిపోయేవారిగా కాక, ఆయా తండ్రి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని వారి హృదయంలో నిర్భరంగా ఉండి ఆయా ప్రతి సమస్యలో, శోధనలో నిన్ను బట్టి జయించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.